ఇప్పుడు 24-25 పాస్ అవుట్ ఎవరైతే ఉంటారో ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అవ్వరు, వాళ్ళు తక్షణం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి సార్ అసలు? జనరల్ గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ 4-1 లో అలాగా స్టార్ట్ అవుతాయి ప్రతి కాలేజీలోను. సో వీళ్ళు 3-2కి ఆర్ థర్డ్ ఇయర్ కి వచ్చిన దగ్గర నుంచే ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఇవన్నీ గో త్రూ అయితే గనక ప్రాపర్ గా నేర్చుకుంటే అక్కడ క్రాక్ చేయగలుగుతారు. ఫర్ సపోజ్ మార్కెట్ సిచ్యువేషన్స్ వీటిని బేస్ చేసుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ రాలేదు అంటే గనక ఆ తర్వాత లైక్ దే కెన్ అప్రోచ్ కోడ్నాన్ అప్రోచ్ అవ్వచ్చు. సో మనం ఆల్మోస్ట్ 800+ కంపెనీస్ తో టైఅప్ ఉన్నాము. ఎవ్రీ డే డ్రైవ్ జరుగుతుంది. సేమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాటి మీదే టెస్ట్ చేస్తారు. ఓకే, కాకపోతే డిఫరెన్స్ చెప్తాను ఎందుకు క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత ఎందుకు కోడ్నాన్ అన్నది. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక కంపెనీ కాలేజ్ కి వస్తే మాస్ హైరింగ్ జరగాలి. అంటే అబౌట్ 20-30 స్టూడెంట్స్ ని హైర్ చేయాలి. వాళ్ళు 1 or 2 స్టూడెంట్స్ ని హైర్ చేయరు ఎక్సెప్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో అదే కోడ్నాన్కి వస్తే ఒక కంపెనీలో మనకున్న 800 కంపెనీస్ లో ఈచ్ కంపెనీలో 2-3 ఓపెనింగ్స్ ఉన్నా మనం హ్యాపీగా మన స్టూడెంట్స్ కి ఇస్తాము, వాళ్ళు ఈజీగా క్రాక్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు కోడ్నాన్ లో ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయని అవసరం లేదు. ఫుల్ స్టాక్ లో ఉన్న ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ వీటి మీద స్ట్రాంగ్ గా నేర్చుకుంటే సరిపోతుంది. ఈ 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఇండివిజువల్ జాబ్స్ ఉంటాయి, 3 కంబైన్డ్ గా ఫుల్ స్టాక్ అని చెప్పి జాబ్స్ ఉంటాయి.